కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్గా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఇక హీరోయిన్గా మలయాళంలో మొదటిసారి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత 2016లో మొదటిసారి తెలుగులో నేను శైలజ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది కీర్తి సురేష్. ఇక ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సినిమాలో నటించి ఏకంగా జాతీయ అవార్డును దక్కించుకున్నారు కీర్తి సురేష్. ఇక అప్పటి నుంచి మహానటి కీర్తి సురేష్గా కీర్తింపబడుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా వైరల్ అవుతుంది. ఇక విషయానికి వస్తే కీర్తి సురేష్ అనిరుద్ధ్తో ప్రేమలో ఉందని కొన్ని రోజులు వార్తలు వినిపించాయి. ఆ తర్వాత కీర్తి సురేష్ తల్లి మేనక స్పందించడంతో ఆ రూమర్స్ కాస్త ఆగిపోయాయి. ఆ తర్వాత పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చేసుకోబోతుంది అంటూ మళ్ళీ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ చిత్ర బృందంలో ఇక పాల్గొన్న కీర్తి సురేష్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. చిన్ననాటి స్నేహితుడిని వివాహం చేసుకోబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏమిటి అని మీడియా మిత్రులు అడగ్గా ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్స్ పై మనం క్లారిటీ ఇచ్చినా సరే అవి నిజమని నమ్ముతారు. అందుకే నేను అలాంటి రూమర్స్ పై స్పందించాను. కానీ నా నటన గురించి, సినిమాల ఎంపిక గురించి ఏమైనా వార్తలు వస్తే మాత్రం వాటిని తప్పకుండా స్వీకరిస్తాను అని చెప్పుకొచ్చారు. వాటి నుంచి కొంత విషయాలు నేర్చుకుంటానని చెప్పారు. ఇక వ్యక్తిగత జీవితం, కుటుంబం గురించి ఎవరైనా కామెంట్ చేస్తే వాటిని పట్టించుకోను అని కీర్తి సురేష్ చెప్పారు.